వెల్కమ్ టు బిఆర్ఎస్ హోమ్ ఫుడ్స్. ఇప్పుడు మనం చేసేది పచ్చి టమాటాలు పచ్చడి. పచ్చి టమాటాలు, 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. స్టవ్ ఆన్ చేశాను. ముందు నూనె వేసుకుందాం. నూనె వేసుకొని ఈ టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు నేను రోట్లో చేస్తానండి పచ్చడిని. పచ్చిమిరపకాయలు, టమాటాలు మగ్గాలి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది దానికి. ఇప్పుడు టమాటా ముక్కలు వేయించుకున్నాం కదండి టమాటా పచ్చడికి. దాంట్లో ఒక చింతపండు పట్టండి. ఇప్పుడు దానికి తిరగమూత, నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చడి కదా ఇంగువ. అంటే మీకు కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోండి. నేనైతే వెల్లుల్లిపాయ వేయను. వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. వేయించైనా వేసుకోండి, లేకపోతే రోట్లో దంచేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది పచ్చడిలోకి. అంటే నేను వెల్లుల్లిపాయ వేయను. ఇదిగోండి ఇలా తిరగమూత. పచ్చడికి, టమాటా పచ్చడికి ఇవన్నీ ఇలా వేగినాయి కదా. ఇవి వేగిన తర్వాత కట్టేసి ఇందులో ఇప్పుడు పసుపు, తగినంత ఉప్పు, పచ్చడికి తగినంత ఉప్పు, అంటే టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్క వేయాలి, చిటికెడు. ఇప్పుడు మనం రోల్ దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి ఈ తిరగమూతను ఇందులో పెట్టుకొని పచ్చడి నూరిన తర్వాత అందులో కలుపుదాం అన్నమాట. కొత్తిమీర కూడా వేసుకోవాలి దీనికి. ఇప్పుడు మనం రోల్ దగ్గరికి వెళ్దాం. రోల్ దగ్గరికి వెళ్ళి రోల్లో పచ్చడి చేసుకున్నాం. ఈ పచ్చడి ఇదిగోండి టమాటాలు వేయించాం కదా, దాంట్లో పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు, రోట్లో నూరుతున్నా చూడండి. పచ్చి టమాటాలు పచ్చడి అండి ఇది. ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ కలిపేసుకుంటే బాగుంటుంది దానికి. కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోండి. పచ్చిదైనా వేసి నూరుకోవచ్చు, లేకపోతే వేయించి పోసుకున్నా బాగుంటుంది. మా బుజ్జి రోల్ అండి, దీంతోనే నేను పచ్చడి చేసుకుంటాను. ఈ బుజ్జి రోలు ఇదివరకు అన్ని రోట్లో చేసుకున్నాను, ఇప్పుడు ఎక్కువగా మిక్సీలో చేస్తున్నారు. పచ్చడి బాగా నూరుకున్న తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా,
కూడా వేసి నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా నూరండి. బాగా నూరిన తర్వాత అయిపోయిన తర్వాత ఇదిగోండి, దీన్ని ఇప్పుడు తిరమూత పెట్టాం కదా, ఇదిగోండి తిరమూత. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, ఇదిగోండి టమాటా పచ్చడి. దీన్ని వేడివేడి అన్నంలో, పచ్చి టమాటాలు ఉంటాయి కదా, పండు టమాటాలు కాదు, ఇది పచ్చి టమాటాలు పచ్చడి అనమాట. తెలిసే ఉంటుందిలేండి, ఇవాళ నేను చేశాను కాబట్టి వీడియో పెట్టాను. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటామేనండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది.